ప్రార్థన. ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మీ కుమారులు, మా సోదరులు సన్ని గారిని, అలాగే వారి సతీమణి మానస గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తె రవీనా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. నాయన, ఈ కృతజ్ఞత కూడికలో తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరిచారు. నాయన, ఈ సమయంలో మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేమందరము కూడా వినటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అందరికీ అందించండి తండ్రి. చెబుతున్న నాకు మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారిగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, విశ్వాసం కలిగి జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సహోదరులు సన్నీ గారు, అలాగే సహోదరి మానస గారిని ప్రేమించి ఇచ్చినటువంటి చిన్న కుమార్తె రవీనా పుట్టినరోజు సందర్భంగా మనందరము ఈ విధంగా కూడుకుని దేవుని యొక్క మహాజ్ఞాన మాటలు వినే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. ఎన్నో సంవత్సరాలకు వెళ్తుందండి అమ్మా? 5 నుండి 6లోకి వెళ్తుంది. సంతోషం. ఈరోజు కొన్ని మాటలు, దేవుని మాటలు ఆలోచన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ప్రతి దేశంలోనూ అనేక మంది పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు. అనేక మంది అంగరంగ వైభవంగా గొప్ప గొప్ప విందులు చేస్తూ చాలా ఉన్నతంగా వారి పుట్టినరోజులు జరుపుకోవటం మనందరికీ తెలిసిన విషయం. చాలా సంతోషం. అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్న అనేక మందికి ఎందుకు పుట్టారో తెలియకుండానే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, ఎవరు పుట్టించారో వారికి తెలియదు. కానీ పుట్టినరోజులు మాత్రం చాలా ఘనంగా, చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా జరుపుకోవటం అనేది మనందరికీ తెలిసిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు సహోదరి చిన్నారి బిడ్డ రవీనా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప అవకాశమును దేవుడు ఆ బిడ్డకి ప్రసాదించాడు. ఆ బిడ్డ 5 సంవత్సరాల క్రితం ఎక్కడుంది అని మనం ఆలోచించగలిగితే ఎక్కడుందండి? తల్లి గర్భంలో ఉంది. ఇక్కడున్న మనమందరం కూడా అదే స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరము. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? గ్రహాల్లోంచి రాలేదు. ఏమండి? తల్లి గర్భాలలో నుంచి వచ్చాం. ఆ గర్భంలో ఆ మానవ శరీర ఆకార నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు? ఏమండి? ఎవరు నిర్మించారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 44వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం.
నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని వల్ల తీసారా 44:2. నిన్ను సృష్టించి, నిన్ను ఏం చేశాడట? సృష్టించి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు దేవుడు. ఏమండి, ఈ సృష్టిలో మొట్టమొదటి మానవుడైన ఆదాముని మట్టితో చేశాడు. అవ్వమ్మను ఆదాము గారి పక్కటెముకతో చేశారు. ఇది మనందరికీ తెలుసు. తర్వాత పుట్టుకొచ్చే ప్రపంచ ప్రజలందరినీ కూడా దేవుడు ఎలా నిర్మించాడు అని మనం ఆలోచించగలిగితే తల్లి గర్భంలో సృష్టించాడట. తల్లి గర్భంలో సృష్టించాడు దేవుడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. నిర్మాణం, ఈ మానవ శరీర ఆకార నిర్మాణం ఎక్కడ జరిగిందయ్యా అంటే తల్లి గర్భంలో జరిగింది. ప్రియమైన దేవుని వల్లరా, ఒకప్పుడు రవీణ లేదు. ఏమండి, ఉందా? లేదు. లేనటువంటి రవీణను దేవుడు తల్లి గర్భంలో, ఆ గర్భ సంచిలో, ఆ ఉమ్మ నీటిలో, ఆ చిమ్మ చీకటిలో దేవుడే ఆ నిర్మాణం అనేది చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు, నిన్ను సృష్టించాడు దేవుడు. ఎక్కడ అంటే గర్భంలో. నిన్ను నిర్మించాడు దేవుడు. ఎక్కడ అంటే ఆ గర్భ సంచిలో. ఏమండి, అంత లోతుకెళ్ళి ఆలోచించేవారు లేరు. ప్రియమైన వాళ్ళ పుట్టుక వెనుకున్న పరమార్థం తెలుసుకోకుండానే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు చాలామంది. ఏమండి, పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టుక వెనుకున్న పరమార్థాన్ని తెలుసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను అనేది తెలుసుకోవాలి. నన్ను ఎవరు పుట్టించారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండానే చాలామంది ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడే తల్లి గర్భంలో మనల్ని ఏం చేశాడట? నిర్మించాడు. మనకి ఎన్నో నిర్మాణాలు కనబడుతున్నాయి సమాజంలో. ఈ నిర్మాణాలన్నీ ఎవరు నిర్మించారు అంటే మనుషులు నిర్మించారు. 5 అంతస్తులు 10 అంతస్తుల నిర్మాణాలు మనకు కనబడుతున్నాయి. ఎన్నో గోదావరుల మీద బ్రిడ్జి నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎవరు నిర్మించారు అంటే మానవులు నిర్మించారు. మరి మానవుడిని ఎవరు నిర్మించారయ్యా అంటే మానవుడు నిర్మించలేడు. ఎవరు నిర్మించారు? దేవుడే తల్లి గర్భంలో నిర్మించాడు. దావీదు గారు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 73వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ చేతులు ఎవరి చేతులు? ఏమండి, దేవుని చేతులు. ఏమండి, దావీదు గారు నిర్మాణం గురించి మాట్లాడుతూ నాకు రూపు ఏర్పరచెను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. రూపు అంటే రూపం అని అర్థం. ఏమండి, రూపు అంటే రూపం. ఎవరు నిర్మించారయ్యా అంటే దేవుని చేతులు నిర్మించాయట మన రూపాన్ని. ఏమండి, మొట్టమొదటిగా మనల్ని టచ్ చేసింది ఎవరు? దేవుడు. ఎక్కడ? తల్లి గర్భంలో. ఏమండి, హాస్పిటల్లో మొట్టమొదటిగా టచ్ చేసేది ఎవరండి? డాక్టర్ గారు టచ్ చేస్తారు. తర్వాత నర్సులు, తర్వాత తల్లికి అప్పగిస్తారు, తర్వాత బంధువులు, స్నేహితులు. ఏమండి, మొట్టమొదటగా మనల్ని టచ్ చేసింది ఎవరంటే మన నిర్మాణాన్ని నిర్మించేటప్పుడు మనల్ని తన చేతులతో తాకింది ఎవరంటే ఏమంటే ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి అయిన దేవుడు మనల్ని టచ్ చేశాడండి. మనల్ని ముట్టుకున్నాడండి ఆయన. ఏమండి, ఈ విషయం చాలామందికి తెలియదు. మనం బాగా అభిమానించే నాయకుడు మన ఏరియాకి వచ్చినప్పుడు మన భుజం మీద చేసాడు అనుకోండి, తెగ మురిసిపోతాం. మనం షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఏమండి, ఆ చెయ్యి పట్టుకుని మనం 100 సార్లు చూసుకుంటాం. ఏమండి, నన్ను ఫలానా వ్యక్తి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నా భుజం మీద చెయ్యేసాడు అని చెప్పి 100 మందికి చెప్పుకుంటాం. ఎంతో మురిసిపోతాం, ఎంతో ఆనందపడిపోతాం, ఎంతో సంతోషపడిపోతాం. కానీ మనల్ని మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చే ముందు మన ఆకార నిర్మాణాన్ని నిర్మిస్తూ మనల్ని ముట్టుకున్నది, మనల్ని టచ్ చేసింది ఎవరయ్యా అంటే
మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ముట్టుకున్నాడు పిల్లలు. అందుకే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచినం అని చెప్పి దావీదు గారు మాట్లాడుతున్నారు పిల్లలు. మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనం చాలా గొప్పవారంగా జీవించాలని మన కోసం అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. అవునా? పుట్టినటువంటి బిడ్డల కోసం తల్లిదండ్రులు మరి అహోరాత్రులు కష్టపడుతూ ఆస్తులు సమకూరుస్తూ ఉంటారు, ధనాన్ని కూడబెడతా ఉంటారు. ఎందుకు? నా బిడ్డలు నాకంటే గొప్పవారిగా బ్రతకాలి అని. అవునండి ప్రియమైన దేవుని పిల్లలరా, నా పిల్లలు నాకంటే గొప్పగా బ్రతకాలి, నా పిల్లలు నాకంటే ఉన్నతంగా బ్రతకాలి, నా పిల్లలు నాకులాగా కష్టపడకూడదు, నాకులాగా బాధపడకూడదు అని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో సమకూరుస్తున్నారు. కానీ నా పిల్లలు నాకంటే భక్తిగా బ్రతకాలని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారండి? నా పిల్లలు నాకంటే విశ్వాసంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా? నా పిల్లలు నాకంటే పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా? నాకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నతంగా నా బిడ్డలు బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారండి? లేరు ప్రియమైన దేవుని వాళ్ళ. నాకులాగా కష్టపడకూడదు, నాకులాగా బాధపడకూడదు, నాకులాగా ఇబ్బంది పడకూడదు, నా పిల్లలు సుఖంగా బ్రతకాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు తప్ప నా పిల్లలు నాకంటే భక్తిగా బ్రతకాలని కోరుకునే తల్లిదండ్రులు లేరు ప్రియమైన దేవుని పిల్లలు. మనం ఏం కోరుకోవాలంటండి? నా బిడ్డలు ఈ లోకంలో సుఖ సంతోషాలతో బ్రతకాలని కోరుకోవటం కాదు, కానీ నా బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, నా బిడ్డలు దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, నా బిడ్డలు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి, నా బిడ్డలు వాక్యానికి లోబడి దేవునికి భయపడి బ్రతకాలని కోరుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. కోరుకుంటున్నారండి? మరి కోరుకోరండి. యోబు గారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 10:10. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ. ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఏమండి? యోబు గారు మాట్లాడుతున్నారు మానవ శరీర ఆకార నిర్మాణం గురించి. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఈ శాస్త్ర ప్రపంచం ఇంకా కన్ను తెరవకముందే మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట. ఏమంటున్నారు చూడండి 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ. ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గారు చూడండి మానవ శరీర ఆకార నిర్మాణం గురించి ఎంత అమూల్యమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ శరీర ఆకారంలో ఉన్నటువంటి అవయవాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమండి? ఈ ఎముకలేంటి, ఈ నరాలేంటి, ఈ మాంసం ఏంటి, అసలు ఈ తలకాయ ఏంటి, ఈ కిడ్నీలేంటి, ఊపిరితిత్తులేంటి, ఈ గుండె ఏంటి, అసలు ఈ అవయవ పనితీరేంటి అని ఒకసారి ఆలోచిస్తే నిజంగా భయమేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? ఆలోచించారండి. మనుషులు ఎప్పుడు ఆలోచిస్తారో తెలుసండి? శరీరంలో ఉన్న అవయవం ఏదో ఒకటి మొరాయిస్తే అప్పుడు ఆ అవయవం గురించి ఆలోచిస్తారు, అప్పటి వరకు ఆలోచించరు. ముందున్న దాన్ని ఆరగించడమే తెలుస్తుంది తప్ప ఆలోచించడం తెలియదు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఈ మానవ శరీర ఆకారం గురించి భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఏ విధమైన టెక్నాలజీ లేదు. ఏమండి? సరైన వసతులు లేవు, సరైన సేవకులు లేరు, సరైన వాక్యం అందనటువంటి రోజుల్లో మరి ఎలాంటి అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి. బైబిల్ గ్రంథం కూడా లేని టైంలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లారా, నీ మానవ శరీర ఆకార నిర్మాణాన్ని దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో నిర్మించాడో మరి భక్తులు ఆలోచించారు, కానీ ఈరోజు ఉన్నటువంటి విశ్వాసులు ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని వల్ల. మానవ శరీర ఆకార నిర్మాణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడా అంటే మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని మానవ శరీర ఆకారాన్ని ఇచ్చాడు పిల్లలు. దేవుని కళలు పండించాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, దేవుని చిత్తానుసారంగా మనం నడవాలని
దేవుడు మనకి మానవ శరీర ఆకారాన్ని, మనకి మానవ జీవితాన్ని ప్రసాదిస్తే ఈరోజు దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయారు. మనుషుల ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని మర్చిపోయారు. మనుషుల చిత్తాలు నెరవేర్చుకుంటూ హాయిగా ఆనందంగా ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించాలని మానవుడు పరుగులు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని వల్ల మనిషి పుట్టినది దేవుని కోసం బ్రతకాలి తప్ప, దేవుని కోసం బ్రతకాలని తప్ప మన కోసం మనం బ్రతుకుతామని కాదు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనకిచ్చినటువంటి బిడ్డలను మనం ఎలా పెంచాలో దేవుడు క్రీస్తుకు పూర్వమే తెలియజేశాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుడు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. ఏమంటే బైబిల్లో ఉంటాయి. బైబిల్లో ఉన్న మాటలు ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నువ్వేం చేయాలి? వాటిని నీ కుమారులకు, నీ కుమార్తెలకు అభ్యసింపజేసి అంటే నేర్పించాలి. వాటిని అన్నీ నేర్పిస్తామండి, దేవుని మాటలు మాత్రం నేర్పించమండి. ఏమండి ప్రియమైన దేవుని వల్ల మనం నేర్పించాల్సింది మొట్టమొదటిగా ఏంటో తెలుసండి, దేవుని మాటలు మనం నేర్పించాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు ఏం చేయాలి? దేవుని మాటలు నేర్పించాలి. ఏమండి కూర్చున్నప్పుడు దేవుని మాటలు నేర్పించాలి. అలాగే త్రోవలో వెళ్తున్నప్పుడు, ఏదైనా ఊరు ప్రయాణం వెళ్తూ ఉంటాం కదా, ఏమండి బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో, ఫంక్షన్కో ఎక్కడికో వెళ్తూ ఉంటాం. త్రోవలో నడుస్తున్నప్పుడు దేవుని మాటలు నేర్పించాలి. కూర్చున్నప్పుడు దేవుని మాటలు నేర్పించాలి. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దేవుని మాటలు నేర్పించాలి. అలాగే పడుకున్నప్పుడు కూడా ఏ మాటలు? దేవుని మాటలే నేర్పించాలి. చాలామంది పడుకున్నప్పుడు పిల్లలు పడుకునే ముందు కథలు చెప్తూ ఉంటారండి. ఏమండి మంచి మంచి కథలు చెప్తూ ఉంటారు. కథలు కాదు మనం చెప్పాల్సింది. ఏం చెప్పాలి? దేవుని గూర్చిన మాటలు చెప్పాలి. పడుకున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. లేచినప్పుడు కూడా దేవుని మాటలు చెప్పాలి. ప్రియమైన దేవుని వల్ల కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. పడుకున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. తిరిగి లేచినప్పుడు దేవుని మాటలు చెప్పాలి. వాటిని గురించి మాట్లాడవలెను. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది భక్తిపరులు ఉన్నారు, ఎంతో మంది భక్తిహీనులు ఉన్నారు. అందరి గురించి మనం మెల్లిగా వారికి ఏం చేయాలి? నేర్పించాలి. వారితో మాట్లాడాలి. మనం ఇదిగో భక్తిపరుడు ఇలా బ్రతికితే, భక్తిపరుడుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు నాయన, ఇలా బ్రతికితే భక్తిహీనుడిగా ఉంటే దేవుడు ఇష్టపడడు నాయన అని భక్తిపరుల జీవితాలు, భక్తిహీనుల జీవితాల గురించి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళన్నీ తెలుసుకుంటారు, అన్నీ వింటారు, అన్నీ గ్రహించుకుంటారు. వాళ్ళు కూడా భక్తిపరులుగా బ్రతుకుతారు. వారు కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక వాటిని గురించి మనం మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అవి నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. వేటిని? దేవుని గుర్చిన మాటలను నీ ఇంటి ద్వారబంధాల మీద రాయాలి. నీ ఇంటి గౌనుల మీద వ్రాయాలి. అవి చదివిన వెంటనే మనకి దేవుని యొక్క ఉద్దేశాలు మనకు గుర్తుకు రావాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో మనకి గుర్తుకు రావాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం మనకి గుర్తుకు రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఈరోజు దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరు. దేవుని మాటలు ద్వారబంధాల మీద రాసేవాళ్ళు లేరు, గౌనుల మీద రాసేవాళ్ళు లేరు, దేవుని మాటలు నేర్పించే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లలు నేర్పించాలి. నేర్పిస్తేనే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై, ప్రయోజకులై దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు. లేకపోతే ఈరోజు సమాజం చూడండి ఎలా ఉందో, భయంకరమైన భ్రష్టత్వంలో వెళ్ళిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఏమండి భయంకరమైన వ్యసనాలకు బానిస అయిపోయారు. సిగరెట్లు, మందులు, గుట్కాలు, గంజాయి ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి సమాజం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవటానికి గల కారణం ఎవరయ్యా అంటే కేవలం తల్లిదండ్రులే. కేవలం తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుంచే ఉగ్గుపాలతో రంగరించినట్టుగా దేవుని వాక్యాన్ని నేర్పించకపోవడం వల్ల ఈరోజు సమాజం అంతా సర్వనాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. వాళ్ళు నువ్వు చక్కగా బైబిల్ చదువుతున్నావు అనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు బైబిల్ చదువుతారు. అంతేనా?
నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు అనుకో, వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. నువ్వు సినిమాలు సీరియళ్ళు చూస్తున్నావు అనుకో, ఏం చేస్తారు? వాళ్ళు సినిమాలు సీరియళ్ళు చూస్తారు. అవును కదండి? నువ్వు వాళ్ళు ఎదురుకుండా అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, ఏం చేస్తారు? వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం ఏం చేస్తున్నామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎదురుకుండా మనం చేసి చూపించాలి. మనం చేసి చూపిస్తే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుని ప్రయోజకులు అవుతారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మనం అందరము కూడా వాళ్ళని దేవునికి దగ్గర చేసే విధంగా మనం ప్రవర్తించాలి. దేవుని కోసం బ్రతికేవారిగా తీర్చిదిద్దాలి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించేవారిగా మనం వారిని నడిపించాలి. కనుక మనం అందరం కూడా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు, త్రావలో నడిచినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని గురించిన మాటలు వారికి నేర్పించాలని నేర్పించగలిగితే వారు పెరిగి పెద్దవాళ్ళై ఒక యేసుక్రీస్తులా బ్రతుకుతారు, ఒక పౌలు గారిలాగా బ్రతుకుతారు, ఒక స్టెఫన్ గారిలాగా బ్రతుకుతారు, ఒక పేతురు గారిలాగా బ్రతుకుతారు, ఒక మరియలాగా బ్రతుకుతారు, ఒక రూతులాగా బ్రతుకుతారు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులను పోలి వాళ్ళు జీవిస్తారు ఈ లోకంలో. లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికి నిత్యాగ్ని దండనకు జారిపోతారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా మనం ఉంచాలి. ఈ లోకంలో వారు హాయిగా ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నామే తప్ప దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని మాత్రం కోరుకోవట్లేదు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని కోసం బ్రతికేవారిగా తీర్చిదిద్దాలి. వాళ్ళని దేవునిలో ఉండేవారిగా వాళ్ళని తీర్చిదిద్దాలి. వాక్యానుసారంగా జీవించేవారిగా, పరిశుద్ధులుగా జీవించేవారుగా, పవిత్రులుగా జీవించేవారుగా వారిని తీర్చిదిద్దాలి తప్ప ఈ లోకంలో ఏదో అయిపోవాలి నా పిల్లలు అనుకుంటాం మనం. వాళ్ళు తర్వాత పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులయ్యి తర్వాత పాపమని ఊపిలో కూరుకుపోతే అప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని వల్ల వాళ్ళు ఒకవేళ ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఒకవేళ దేవునిలో లేకపోతే, లోకంలో పాపంలో పడిపోతే అప్పుడు బాధపడతాం మనం అందరం కూడా. అయ్యో నా బిడ్డలు నా చెయ్య దాటిపోయారు, నా మాట వినట్లేదని అప్పుడు మనం బాధపడతాం. అప్పుడు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? దేవుని మాటలతో పెంచాలి వాళ్ళని, దేవుని మార్గంలో పెంచాలి వారిని. అప్పుడు వాళ్ళు దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు, దేవుని కళలు పండిస్తారు, దేవుని చిత్తానుసారంగా వారు జీవిస్తారు. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మరొక అద్భుతమైన మాట దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవ ఏం చేయాలి? వానికి నేర్పము. వాడు ఏ త్రోవలో నడవాలో నేర్పాలి. మనం ఏ త్రోవలో నడవాలి? ఏమండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి త్రోవ ఒకటి ఉంది, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే త్రోవ. ఏమండి, క్రీస్తు మార్గం. ఆ క్రీస్తు మార్గంలో వారిని వెళ్ళే విధంగా వారిని ఏం చేయాలి? నేర్పాలి వారికి. నేర్పకపోతే ఏమండి ఏది రాదు. మిషన్ నేర్పుతాం, ఏమండి ఇంట్లో అంట్లు తోమడం నేర్పుతాం, ఇంట్లో ఇస్త్రీ చేయడం నేర్పుతాం, ఇల్లు ఎలా తుడవాలో నేర్పుతాం, ఏమండి ఇంట్లో ముగ్గులు ఎలా పెట్టాలో నేర్పుతాం, అన్నీ నేర్పుతాం. కానీ ఏమి నేర్పించమండి? ఏమండి ఎలా నడవాలో నేర్పించమండి. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో మనం నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే మనం నేర్పించామో అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు అని రాయబడింది పుట్టినోట్లో, వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి ప్రతి బిడ్డని కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటల వారిని పెంచి పెద్ద చేసినట్లయితే వారు పెరిగి పెద్దవాళ్ళై దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు, దేవునికి ఇష్టమైన మంచి పిల్లలుగా బ్రతుకుతారు, పరిశుద్ధులుగా బ్రతుకుతారు, పవిత్రులుగా బ్రతుకుతారు, యథార్థవంతులుగా బ్రతుకుతారు, నీతిమంతులుగా బ్రతుకుతారు, దేవుని సంతోషపరిచేవారుగా బ్రతుకుతారు. లేకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులు పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. క్రైస్తవులు పిల్లలు ఈరోజు భయంకరంగా జీవిస్తున్నారు. ఈరోజు లోకంలో ఉన్నవన్నీ నేర్చుకుంటున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు, లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ చేస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఎవరై అంటే కేవలం తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా వాళ్ళు పెంచాలి. నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు. కనీసి వదిలేస్తున్నారు గాలికి, అలా వదలకూడదు.
చాలా ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టకపోతే, సరైన మార్గంలో వారిని నడిపించకపోతే, సరైన రీతిలో వారిని వాక్యంలో పెంచకపోతే వారి తర్వాత మనల్ని బాధ పెడతారు, పుట్టించినటువంటి దేవుణ్ణి కూడా బాధ పెడతారు. ప్రియమైన దేవుని వల్ల కన్నందుకు మనకి కన్నీరే, పుట్టించినందుకు దేవునికి కూడా కన్నీరే. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని వారికి బహుమానంగా ఎందుకు ఇచ్చాడంటే వారిని మనం చక్కగా దేవునిలో పెంచాలని. అలా పెంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియమైన దేవుని వల్ల మనమందరము కూడా మనకిచ్చినటువంటి బిడ్డల్ని డాక్టర్ చేయాలని, ఇంజనీర్ చేయాలని, కలెక్టర్ చేయాలని, ఎన్నో చేయాలని, ఏదో చేయాలని కలలు కంటాం తప్ప, ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాం లాగా బ్రతకాలి నా పిల్లలు అనుకుంటామా? ఒక ఇస్సాకులాగా బ్రతకాలి, ఒక యాకోబులాగా బ్రతకాలి, ఒక దావీదులాగా, ఒక మోషేలాగా బ్రతకాలి, ఒక యేసుక్రీస్తులా బ్రతకాలి, ఒక స్టెఫన్లాగా బ్రతకాలని ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుని వారికిలాగా బ్రతకాలని మనం పెంచగలిగితే వారు పెరిగి పెద్దవాళ్ళై దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ప్రియమైన దేవుని వల్ల లేకపోతే మన చేతులారా మన బిడ్డల్ని మనమే నిత్య నరకానికి పంపించిన వాళ్ళం అవుతాం. ప్రియమైన దేవుని వల్ల అప్పుడు మనం బాధపడిన ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పిల్లలు కనుక ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలంటే, ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎలాగైతే అబ్జర్వేషన్లో పెట్టి ప్రతి క్షణము కూడా కనిపెడతాడో, అతను బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, అతని ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని ఎలాగైతే అబ్జర్వేషన్లో పెట్టి కనిపెడతాడో, అలాగే మన బిడ్డలు కూడా మనం కనిపెట్టాలి. ప్రతి విషయంలో కూడా కనిపెట్టుకుని వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచగలిగితే వారు దేవునికి ఇష్టంగా జీవిస్తారు, దేవుని కలలు పండిస్తారు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా పెంచాలని, మరి ముఖ్యంగా సహోదరులు సన్ని గారు అలాగే వారి సతీమణి మానస గారు కూడా వారి ఇరువురిని ప్రేమించిన బిడ్డలిద్దరిని అలా పెంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి మీ కుమారులు మా సహోదరులు సన్ని గారిని అలాగే మానస గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తె రవీనాను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఆ బిడ్డను తల్లి గర్భంలో పడినది మొదలుకొని మరి ఇప్పటి వరకు మరి ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించారు నాయన. మరి అందును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మీ జ్ఞానమందు, మీ దయందు, మనుషుల దయందు, వయసునందు వర్ధిల్లుచు భవిష్యత్తులో మీకు ఇష్టమైన మంచి కుమార్తెగా, మంచి విశ్వాసురాలుగా, మంచి నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, యథార్థవంతురాలుగా ఆ బిడ్డ జీవించడానికి సహాయం చేయండి. వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబ సభ్యులను, బంధువులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పని పాటల్లో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండి అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.